బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కోటాపై హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్కు సూచించింది. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై ఏమైనా స్టే విధించారా అని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. అయితే తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని చెప్పారు పిటిషనర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, బీసీ కోటాపై సుప్రీం కామెంట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయడానికి తీసుకున్న ప్రత్యేక జీవో ఇచ్చింది. జీవో 9ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసిన ఆ పిటిషన్ను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో హైకోర్టులో ఈ నెల 8వ తేదీన జరిగే విచారణ చాలా కీలకం కాబోతుంది. హైకోర్టులో పిటిషన్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చారంటూ కూడా కోర్టు పిటిషన్ ప్రశ్నించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఎవరు కోర్టుకు వెళ్ళినా, ఇటు హైకోర్టుకి వెళ్ళినా లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా నేరుగా అక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, మంత్రులు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి అంశం సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే కేసు విచారణ సంబంధించి నేరుగా మంత్రులంతా కూడా ఢిల్లీకి వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న విచారణను పరిశీలించాలి. కౌంటర్ ఏ విధంగా ఉండాలి అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఊరటని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ నెల 9న నోటిఫికేషన్ వస్తుంది. 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి రిప్లై ఇవ్వబోతుంది, ఎందుకు 42% రిజర్వేషన్లు ఉంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుంది. ఇప్పటికే ఆ పిటిషన్లో బీసీ సంఘాల నాయకులు కూడా చేరారు కాబట్టి 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వాలనే అంశాన్ని ఆ పిటిషన్లో చెప్పారు. గతంలో ఈబీసీ 10% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు బీసీ సంఘాలు కోర్టుకు వెళ్ళి అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈబీసీకి సంబంధించిన లేదంటే మరో సామాజిక వర్గం సంబంధించిన వారు బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా బీసీ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లుండి ఇది విచారణ ఉంది కాబట్టి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేసింది, అన్ని బీసీ కులగణన చేసింది, తర్వాత అసెంబ్లీలో చట్టం చేసింది, ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. ఇది చట్టం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క జీవో ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటుంది ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అంశంపై రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రచారం చేస్తూనే లీగల్గా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకునే చట్ట ప్రకారం చేయాల్సిన అన్ని విధానాలను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే 42% రిజర్వేషన్లు ఈసారి స్థానిక సంస్థలు ఇచ్చి తీస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా చెబుతుంది. అయితే అందరి చూపంతా కూడా ఈ నెల 8న హైకోర్టులో ఏం జరగబోతుంది, హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, దేని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, బీసీ కులగణన చేసింది, దాదాపు 56% బీసీలు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇక మొత్తం రిజర్వేషన్లో 50% క్యాప్ దాటుతుంది. దీనివల్ల బీసీ అత్యధికంగా ఉన్న బీసీలకు న్యాయం జరుగుతున్న అంశాన్ని కోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్టు ఒకవేళ కేటును అంగీకరించగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ దాటొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అది సుప్రీంకోర్టు ఆ పిటిషన్ సస్పెండ్ చేసింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చారనే పిటిషన్ని ప్రశ్నించింది కూడా. కాబట్టి ఇక హైకోర్టులో వచ్చే తీర్పు చాలా కీలకం కాబోతుంది. ఈ నెల 8న జరిగే విచారణ తర్వాత రోజే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 8వ తేదీన ఏం జరగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే
రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, కౌంటర్ పార్ట్ ఏ విధంగా విచారించబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాదనను హైకోర్టు సమర్థిస్తుందా లేదా, ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, షెడ్యూల్ వచ్చింది కాబట్టి హైకోర్టు ఎన్నికల ఆపకుండా ఈ ఉన్న రిజర్వేషన్ ప్రకారమే వెళ్ళండి యొక్క తీర్పిచ్చే అవకాశం ఉందా, 8వ తేదీన ఏం జరగబోతున్న విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీసీ సంఘాలు, కౌంటర్ పార్టీకి వెళ్ళిన నేతలు, రాష్ట్ర ప్రభుత్వము, విపక్షాలను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 8న హైకోర్టులో జరిగే విచారణే చాలా అత్యంత కీలకంగా పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ పార్ట్తో ఆ రోజు హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందని మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చెప్పచ్చు.